హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. లోన్ తీసుకుని రిచ్ అవ్వడం ఎలా? అవును, అప్పులతో ధనవంతులు కావడం ఎలా? ఒక్క నిర్ణయం మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఇది అప్పు కాదు సుమా, అవకాశమే. అవును, అది ఎలాగో చూద్దాం. ఒక ఊర్లో ఇద్దరు వ్యక్తులు పక్క పక్కనే ఉంటారు. వాళ్లకు చెరో బైక్ ఉంది. ఒకటి కొత్తది, ఇంకొకరిది పాతది. పాతది కాస్త సౌండ్ వస్తుంటుంది, కొత్త దాంతో పోలిస్తే కాస్త ఇబ్బందిగానే నడుస్తుంది. కానీ దాని ఓనర్ మాత్రం ఎంతో సంతృప్తిగా, అంటే హ్యాపీగా కనిపిస్తుంటాడు. అదే కొత్త బైక్, కొత్త మోడల్ కాబట్టి దుమ్ము రేపుతుంది. పాత బైక్ తో పోలిస్తే సౌండ్ అస్సలే రాదు. కానీ కొత్త బైక్ ఓనర్ ముఖంలో ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్. కారణం ఏంటంటే పాత బైక్ పూర్తిగా అతని సొంతం. ఈ కొత్త బైక్ ను మాత్రం దాని ఓనర్ అప్పుతో, అంటే లోన్ తో కొన్నాడు. ప్రతి నెల దానికి ఈఎంఐ కట్టాలి. దాని ద్వారా వచ్చేది ఏమీ ఉండదు. అప్పుతో కొనడం తప్పేనా? అవును, ముమ్మాటికి తప్పే. కానీ సరైన ఉద్దేశంతో, సరైన ప్లాన్ తో తీసుకుంటే మాత్రం అదే అప్పు మనల్ని రిచ్ గా మారుస్తుంది. ఈ రియల్ స్టోరీ మీకు ఎండింగ్ లో ఒక క్లియర్ మెసేజ్ ఇస్తుంది. లోన్ అనేది ఒక ఒత్తిడి కాదు, అదొక సాధనం. లోన్ ఈజ్ నాట్ ఎ స్ట్రెస్, ఇట్ ఈజ్ ఎ టూల్. అదెలాగో చూద్దాం. మీలో కాన్ఫిడెన్స్ పెంచడానికి ఈ 3 రియల్ సక్సెస్ స్టోరీస్ చూద్దాం. ముందుగా నా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కండి. నెంబర్ 1, నా ఫ్రెండ్ రియల్ ఎస్టేట్ సక్సెస్ స్టోరీ చూద్దాం. కామన్ ఎంప్లాయీ నుంచి రియల్ ఎస్టేట్ మిలియనీర్ దాకా జర్నీ. 1996 లో ఒక ఫ్రెండ్, ఒక చిన్న ఉద్యోగి, పెద్దగా జీతం లేదు, కానీ కలలున్నాయి, పట్టుదల ఉంది. స్టేజ్ 1, ఫస్ట్ స్టెప్, 7 లక్షల ఫ్లాట్. తన దగ్గర ఉన్న కొంత సేవింగ్స్ తో పాటు బ్యాంక్ లోన్ తీసుకుని జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గర ఒక చిన్న ఫ్లాట్ కొన్నాడు. అప్పటికి దాని విలువ 7 లక్షల రూపాయలు. స్టేజ్ 2, టైం అండ్ స్ట్రాటజీ. 4-5 ఏళ్లలో ఆ ఏరియా డెవలప్ అయింది. ఫ్లాట్ విలువ డబుల్ అయింది. అప్పటికే అతను లోన్ పూర్తిగా కట్టేశాడు. స్టేజ్ 3, ప్రాఫిట్ తో నెక్స్ట్ స్టెప్. పాత ఫ్లాట్ అమ్మి దాని వల్ల వచ్చిన లాభంతో పెద్ద అపార్ట్మెంట్ లో పెట్టుబడి పెట్టాడు. స్టేజ్ 4, టర్నింగ్ పాయింట్. ఆ అపార్ట్మెంట్ వాల్యూ 3 రెట్లు, అంటే 3 టైమ్స్ పెరిగింది. ఇప్పుడు అతను 3 రియల్ ఎస్టేట్ యూనిట్లకు ఓనర్. రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. సోర్స్, ఒక స్మాల్ లోన్, ఓ స్ట్రాంగ్ థింకింగ్, ఓ రైట్ టైం డెసిషన్. మరో ఫ్రెండ్ సక్సెస్ స్టోరీ చూద్దాం. రైతుల పరిస్థితి చూసి బాధపడిన నా ఫ్రెండ్ ఒక ఆయన ఎమోషనల్ కాకుండా ఆర్థిక అవగాహనతో, అంటే ఫైనాన్షియల్ అవేర్నెస్ తో వ్యవహరించాడు. స్టేజ్ 1, ఇన్వెస్ట్మెంట్ తో కోఆపరేషన్. రైతులకు సరైన సీజన్ లో బియ్యం, పత్తి, మిరప పంటలకు అవసరమైన క్వాలిటీ సీడ్స్, యూరియా కోసం పెట్టుబడి అప్పుగా ఇచ్చాడు. వీటి కోసం బ్యాంక్ లో లోన్ తీసుకున్నాడు. స్టేజ్ 2, మార్కెట్ లో ఫ్లక్చువేషన్స్ అబ్జర్వేషన్. రైతులు పంటలు కోసిన తర్వాత అతను ఆ దిగుబడిని తక్కువ రేటుకి కొన్నాడు. రైతులకు పెట్టుబడికి ముందుగా డబ్బులు ఇవ్వడం వల్ల పంట మొత్తం అతనికి అమ్మారు. స్టేజ్ 3, మార్కెట్ లో మాస్టర్ ప్లాన్ గేమ్. రైతుల నుంచి పంట కొన్నప్పటికీ దానిని నిల్వ చేసి కొన్ని నెలల తర్వాత మార్కెట్ రేటు పెరిగినప్పుడు అమ్మాడు. మంచి లాభం వచ్చింది. లాభంతో సహా అప్పు కూడా తీర్చేశాడు. ఇప్పుడు అతను అగ్రికల్చర్ లో ఇలా పెట్టుబడి బిజినెస్ చేస్తూ దాదాపు నెలకు 1,50,000కు పైగా ఇన్కమ్ పొందుతున్నాడు. ఇక థర్డ్ రియల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక్క ఆటోతో మొదలుపెట్టి 5 ఆటోలకు ఓనర్ గా మారిన రాములు. రాములు అనే వ్యక్తి స్వతహాగా పేదవాడు, కానీ పట్టుదల ఎక్కువ. కష్టపడతాడు, తెలివిగా ఆలోచిస్తాడు. బ్యాంకులో 3 లక్షల లోన్ తీసుకుని ఓ ఆటో కొన్నాడు. స్టేజ్ 1, ఆటో నడపడం మొదలుపెట్టిన రోజు అతను అన్ని ఖర్చులు పోను 1000 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. ఆ జోష్ తో సెలవులు కూడా తీసుకోకుండా ఆటో నడపడం కంటిన్యూ చేశాడు. స్టేజ్ 2, సెకండ్ ఆటో కోసం థింకింగ్. ఆటో నడుపుతూ సేవింగ్స్ స్టార్ట్ చేశాడు. కేవలం 6 నెలల్లో ఆ సేవింగ్స్ డబ్బుతో మరికొంత లోన్ తీసుకుని రెండో ఆటో కొన్నాడు. స్టేజ్ 3, డ్రైవర్లకు ఆటో రెంట్కి ఇవ్వడం ద్వారా ఇన్కమ్. ఇక ఒక ఆటో తను నడుపుతూ రెండో ఆటో మరో డ్రైవర్ కు రెంట్కి ఇచ్చాడు. అలా ఆ 2 ఆటోల ద్వారా వచ్చిన ఇన్కమ్ తో 2 సంవత్సరాల్లోనే మరో 3 ఆటోలు కొన్నాడు. వాటికి కూడా బ్యాంక్ లో లోన్ తీసుకున్నాడు. ఇప్పుడు అన్ని 5 ఆటోలను డ్రైవర్లే నడిపిస్తున్నారు. ఇప్పుడు రాములు రిచ్ స్టేటస్. 5 ఆటోలు, తాను డ్రైవింగ్ చేయకుండానే డ్రైవర్లతో నెలకు దాదాపు 70,000 ఇన్కమ్. లోన్లకు ఈఎంఐలు కట్టాక కూడా బాగానే డబ్బులు మిగులుతున్నాయి. రాములు స్టార్టింగ్ సిచ్యువేషన్, అప్పులు, జీవితంపై ఆశ, పట్టుదలతో ప్రయత్నం. లోన్లతో నష్టాలు మనం చేసే పొరపాట్లు. మనం ఎక్కడ పొరపాటు చేస్తామంటే లోన్ తీసుకోవడంలో కాదు, దాన్ని ఎలా వాడుతున్నామన్నదే ముఖ్యం. రిటర్న్స్ ఖచ్చితంగా ఉంటాయనే గ్యారెంటీ లేకుండా లోన్ తీసుకోవద్దు. తప్పనిసరి అవసరాలకు మాత్రమే లోన్ తీసుకోండి, ఫ్యాన్సీ ఖర్చులకు కాదు. నెంబర్ 1, అధిక వడ్డీ రేటుతో లోన్. పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డ్ లోన్లు, ఇవి 15 నుంచి 40% దాకా వడ్డీ ఉంటాయి. ఇన్కమ్ కు మించి ఇంత వడ్డీ కట్టడం మనల్ని అప్పుల్లోకి నెట్టేస్తుంది. నెంబర్
నెంబర్ 2 ఖర్చులకు లోన్, ఐఫోన్ 15 కోసం లోన్, పెళ్లి ఫంక్షన్ కోసం 5 లక్షలు. ఇట్లా ఇవన్నీ పెట్టుబడులు కావు, ఇవి లోన్ కష్టాలకు కారణాలు. నెంబర్ 3 గ్యారంటీ లేని రిటర్న్స్, సినిమా ప్రొడక్షన్, డొనేషన్స్ తో వచ్చే బిజినెస్లు వంటి రిస్క్ ఉన్న ప్రాజెక్టులకి లోన్ తీసుకోవడం అంటే ఇది గ్యాంబ్లింగ్, అంటే జూదంతో సమానం. మరి ఈ స్మార్ట్ లోన్లు ఎలా ఉండాలి? ఈఎంఐ మేనేజబుల్ అయి ఉండాలి, ఇంట్రెస్ట్ తక్కువై ఉండాలి, ఇన్కమ్ జనరేటింగ్ అసెట్ తయారు కావాలి. లోన్ తో రిచ్ అయ్యే ప్లాన్లు. నెంబర్ 1 రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్. 50 లక్షల హోమ్ లోన్ తీసుకుని డెవలప్ అవుతున్న ప్రాంతంలో ఫ్లాట్ కొనండి. 5 నుంచి 10 ఏళ్లలో వాల్యూ దాదాపు డబుల్ అవుతుంది, రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. నెంబర్ 2 బిజినెస్ ఎక్స్పాన్షన్. మీ దగ్గర ఆల్రెడీ ఒక కిరాణా షాప్ ఉందనుకోండి, 5 లక్షల బిజినెస్ లోన్ తీసుకుని స్టాక్ పెంచండి. ఈ స్టాక్ తో 6.5 లక్షల ఇన్కమ్ వచ్చిందంటే 1.5 లాభం అన్నమాట. అంటే ఇది ఈఎంఐ కంటే ఎక్కువ, కాబట్టి ఈఎంఐ కట్టాక కూడా మనకు లాభమే. నెంబర్ 3 వెహికల్ రెంటల్ బిజినెస్. ఆటో, బైక్, ట్రావెలర్ వెహికల్స్ కొనండి, డ్రైవర్ల ద్వారా రెంటల్ ఇన్కమ్ పొందండి. నెంబర్ 4 సీజనల్ బిజినెస్ ల కోసం షార్ట్ టర్మ్ లోన్. ఎగ్జాంపుల్ దసరా, దీపావళి లాంటి సీజన్లలో స్వీట్స్ బిజినెస్, దీపావళి టైంలో టపాసుల బిజినెస్, న్యూ ఇయర్ టైంలో కేక్స్ బిజినెస్ వంటివి. నెంబర్ 5 నెయ్యి, గోధుమ, పల్లీలు, ఉల్లిగడ్డలు వంటి బిజినెస్లు. నిత్యం అందరూ వాడే వస్తువులను డిమాండ్ తక్కువ ఉన్న టైంలో తక్కువ రేటుకు కొని గోదాములలో స్టోర్ చేసుకోండి. ఆ గోదాములు కూడా లీజుకు దొరుకుతాయి. ఆ స్టాకును డిమాండ్ పెరగగానే, ధర పెరగగానే అమ్మేయండి. లోన్ అనేది భారం కాదు, సంపదను నిర్మించే సాధనం. లోన్ ఈజ్ నాట్ ఎ బర్డన్ బట్ ఎ టూల్ టు బిల్డ్ వెల్త్. ఒక రచయిత ఇలా అన్నాడు, రిచ్ పీపుల్ యూజ్ డెప్ట్ టు గ్రో దేర్ వెల్త్, పూర్ పీపుల్ యూజ్ డెప్ట్ టు లుక్ రిచ్. తెలుగులో దీని అర్థం ఏంటంటే ధనవంతులు తమ సంపదను పెంచుకోవడానికి అప్పులు చేస్తారు, పేదలు ధనవంతులుగా కనిపించడానికి అప్పులు చేస్తారు. ఇది ఎంత నిజం. అప్పు అనేది ఓ భారం కాదు, సరైన పనిలో చేసే పెట్టుబడి. మన లక్ష్యాలు పెద్దవైతే వాటిని అధిగమించడానికి తోడ్పడేది లోన్. కానీ నిజమైన ఆస్తి నిర్మించేందుకు మాత్రమే లోన్లను వాడుకోవాలి. ఇప్పుడు మీరు ఏ దశలో ఉన్నా, మీరు ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నా, ఒక ఇంటిని కొనాలనుకున్నా, సరైన ప్లానింగ్ కు ముందడుగు వేస్తేనే లోన్ మీ సక్సెస్ కు ఫౌండేషన్, అంటే విజయానికి పునాది అవుతుంది. మరి మీరు కూడా ఇలాంటి ఓ సక్సెస్ స్టోరీగా మారాలంటే డబ్బు కోసం పని చేయకండి, డబ్బు మీ కోసం పనిచేసేలా చూసుకోండి. డోంట్ వర్క్ ఫర్ మనీ, మేక్ మనీ వర్క్ ఫర్ యూ. అప్పు తీసుకోవడం తప్పు కాదు, అయితే దానితో సంపద సృష్టించండి. ఇట్స్ నాట్ రాంగ్ టు లోన్ బట్ క్రియేట్ వెల్త్ విత్ ఇట్. మీరు ఈ స్టోరీలు చదివి ఇన్స్పైర్ అయ్యారా? ప్రేరణ పొందారా? మీ సక్సెస్ స్టోరీ కోసం మీరేం చేస్తారు? కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.